అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి మనతో పాటు ఉన్నారు. కొత్తగా సిల్క్స్ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. ఓకిలా సిల్క్స్ అని కొత్తగా నౌ పొలిటీషియన్స్ టు ద బిజినెస్ పీపుల్ అవుతున్నారా లేకపోతే ఏంటి అని వాళ్ళని తెలుసుకుందాం. హలో సార్. హలో. ఏంటి పొలిటీషియన్ వైపు నుంచి ఇప్పుడు ఏంటి ట్రాక్ చేంజ్ అయిందా? బిజినెస్ సైడ్ వస్తున్నారా ఏంటి? అంటే శ్రీనివాస్ గారి ట్రాక్ అయితే చేంజ్ అవ్వలేదు. హీఈస్ ఆల్వేస్ ఏ పొలిటీషియన్. బట్ నేను పొలిటీషియన్గా ఉంటూ కూడా బిజినెస్ ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉందామని బిజినెస్ స్టార్ట్ చేశాను. మీరేం చెప్తారు? రాజకీయాలు అన్నది మా జీవితంతో ఉంటుంది. ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పాలిటిక్స్ అనేది మా జీవితంలో ఒక భాగం. వ్యాపారాలు ఉంటాయి, రాజకీయ నాయకులు వ్యాపారం చేయకూడదని ఉంది. ఇంతవరకు నేను మైన్స్లో ఉండేవాడిని. ఇప్పుడు ఈ వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాలని. మాధురికి ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్, మంచి నాలెడ్జ్ ఉంది. డిజైనర్స్ పట్ల మంచి అవగాహన ఉంది. సిల్క్స్ పట్ల కూడా చాలా అవగాహన ఉంది. మనం ఎందుకు ఈ స్టోర్ ఒకటి స్టార్ట్ చేయకూడదు, దీని ద్వారా మరిన్ని బ్రాంచెస్ చేయాలని, హైదరాబాద్లో 6 బ్రాంచెస్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని, అలాగే జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని, ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని, ఇలా చేస్తూ ఒక మంచి బ్రాండింగ్తో వెళ్ళాలని మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా స్వామివారి తల్లి ముకుళామాత పేరునే ఇక్కడ పెడదామని, సిల్క్స్కి మరి ప్రత్యేకత ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కాంచీపురం పట్టు, అలాగే బనారస్, కోల్కతా, ధర్మవరం, యాడికి, యవలా, బెంగళూరు, సేలం ఇలాంటి ప్రాంతాల నుంచి మగ్గాల వద్దకు నేరుగా వెళ్ళి అక్కడ మగ్గందారులతో మాట్లాడి ఆ శారీస్ అన్నీ కూడా 6 months నుంచి అన్నీ కలెక్ట్ చేసి వాల్యుబుల్ పట్టుస్ కలెక్ట్ చేసి, దీన్ని మా ఉద్దేశం ఏంటంటే వ్యాపారం అంటే దోపిడీ చేయడం కాదు, దోచుకు తినేయటం కాదు, కస్టమర్ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అందుకు వ్యాపారం ప్రారంభించక ముందు మీరు అన్నట్టు ఎవరో తెలియదు ఆ వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఆ వ్యాపారి పేరు తెలుస్తుంది. మాదలా కాదు, ఈ వ్యాపారం ప్రారంభించక ముందే మేము ఎవరమో తెలుసు ప్రజలకి. సో మా మీద ఒక ఎస్టిమేషన్స్ ఉంటాయి. సో రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి, ప్రజలతో మమేకమై ఉన్నటువంటి జీవితాలు కాబట్టి, ఈ వ్యాపారంలో కూడా నాణ్యమైన ధర, ముందు మేము పెట్టుకున్నటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్. ఈ ఇష్టానుసారంగా రేట్లు పెట్టేసి బాధేసి ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా నాణ్యమైన ధరతో క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్, నాణ్యతే ప్రాధాన్యతగా తీసుకొని స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మొదటి బ్రాంచ్ మరో 3 నెలల్లో మళ్ళీ జూబ్లీహిల్స్, ఇలాగ మొత్తం బ్రాంచెస్ స్టార్ట్. మొత్తం అంతా కూడా మీరే దగ్గరుండి చేశారంట, దగ్గరుండి చూసుకున్నారంట. ఏంటి గిఫ్టా? మాధురి గారికి గిఫ్టా ఇది? మాధురికి దీంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి, ఈ బిజినెస్ ప్రారంభించాలనేటువంటి ఆలోచన తనకి ఎప్పటి నుంచో ఉంది. ముందు వైజాగ్ అనుకున్నాం, లేదు హైదరాబాద్ అన్నింటికీ స్థావరం. హైదరాబాద్లో అడుగుపెట్టేవాడు ఇంతవరకు ఎవరికి అన్యాయం జరగలేదు. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఇది కాబట్టి హైదరాబాద్లో ప్రారంభిస్తే 2 రాష్ట్రాల్లో కూడా మనకు ప్రాధాన్యత వస్తుంది. ఇక్కడి నుంచి మనం బ్రాంచెస్ కింద వెళ్ళాలని ప్రారంభించాం. హైదరాబాద్గా తెలంగాణనే మెయిన్గా ఎందుకు పెట్టుకున్నారంటే, మీకు టెక్కలి కానీ ఆంధ్రప్రదేశ్లో మంచి పట్టు ఉంది, ఇద్దరికి కూడా మంచి పేరు కూడా ఉంది. అటువంటిది తెలంగాణ ప్రజల కోసమే అని ఇక్కడ పెట్టారా లేకపోతే ఏంటి? తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని ఇక్కడ ఎందుకు పెట్టొద్దు అనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు మాకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ప్రతి సందర్భంలో కూడా ఎక్కువగా ఆదరించారు. మేమున్నాం అన్నా, మీరు రండి, మేము ఎప్పుడు ఉంటాం, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని ఎన్ని వేల ఫోన్స్ మాకు వచ్చినాయి. తెలంగాణ నుంచి చూసినటువంటి ఆదరణతో మేము వారి సహాయాన్ని పొంది ఇక్కడ ప్రజల దగ్గర ఈ ప్రాంతాల్లో ఈ వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ ప్రజల అభిమానం. తప్పకుండా ఆ అభిమానానికి తగ్గట్టుగా ఈ వ్యాపారాన్ని చేసి వారి మన్ననలు పొందుతామని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి రాజకీయాలకి దూరం ఉండబోతున్నారు, ఇంకా వాళ్ళకి చెక్ మేడ్ అంటూ విమర్శలు బయట నుంచి వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? చెప్తున్నాను కదా, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు మా జీవితం రాజకీయం. హైదరాబాద్లో ఈ వస్త్ర ప్రపంచం ఏదైతే ప్రారంభించామో ఇది ఇలానే జరుగుతూ ఉంటుంది. కాన్స్టిట్యున్సీకి వెళ్తాము, టెక్కలి, అక్కడ ఒక 3-4 days నేను ఉంటాను, మాధురి ఇక్కడే ఉంటారు, ఇక్కడ ఒక ఇల్లు అన్నీ తీసుకుంటున్నాం, ఇక్కడికి నేను వస్తుంటాను, వెళ్తుంటాను, వ్యాపారం జరుగుతుంటుంది, రాజకీయం జరుగుతుంది. రాజకీయం నా జీవితం. ఖచ్చితంగా పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఈసారి గెలుస్తాం, ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఇందులో డౌటే లేదు.
రాజకీయాలు వ్యాపారం చేసినంత మాత్రం రాజకీయాలు ఆగిపోతాయి అన్నది లేదు. ఎందుకు ఆపాలి? మా జీవితం 25 ఇయర్స్ నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు పాలిటిక్స్లో. ప్రజలతో ఉన్నటువంటి జీవితం, వాళ్ళతో మమేకమై ఉద్యమాలు చేశాను, కేసులు పడ్డాను, జైళ్ళు వెళ్ళాను, ఎన్నో పోరాటాలు చేశాం. ప్రజలను ఎలా విడిచిపెడతాం? ప్రజల కోసమే ఒక రకంగా మాకు నమ్ముకున్న కార్యకర్తలు, ఒక రకంగా నమ్ముకున్న ప్రజలకి మరింత తోడ్పాటుగా ఉండాలంటే ఆర్థికంగా మేము కూడా బలంగా ఉండాలి. కేసులు జైలని మీరే ప్రస్తావన తీశారు. ఇదే ప్రశ్న అడుగుతాను. దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. మీకు నోటీసులు కూడా ఇచ్చారు. మొన్నటి వరకు అబ్స్కాండింగ్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు దాని మీద? వైసీపీ నేతల పైన విమర్శించారు. అదే కాకుండా ఈ 50 కోట్ల ప్రస్తావన ఏంటి, మీరే చెప్పాలి. వైసీపీ నేతలు మీద నేను విమర్శించా? వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు కదా, 50 కోట్ల ప్రస్తావన ఏంటి? అది అసలు ఎవరికి ఇచ్చారు, ఏంటి? అరెస్ట్ తథ్యం అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను దేశద్రోహం చేయలేదు, లేదా అక్రమాలు, భూ కబ్జాలు, అవినీతి, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి కూడా, అధికారంలో గడిచిన ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా భూదందాలు ఏవి చేయాల? మరి నా మీద కేసులు ఏంటి అసలు? నాకు అర్థం కాలేదు. నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, నేను ఏ నేరం చేశాను చెప్పండి? ఏ నేరం చేశానని నా మీద కేసు కడతారు? పవన్ కళ్యాణ్కి 50 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర ప్రశ్నించడం మానేసినావు. అంతకు ముందంతా ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు ఎందుకు నోరు మూగపోయిందయ్యా? నువ్వు ఇచ్చినటువంటి సూపర్ 6 నువ్వే కదా ప్రకటించినావు. ఇప్పుడు నా 9 నెలలు అయిపోతుంది కదా, ఎక్కడికి పోయినాయి అని అడిగాను. 31,000 మంది మహిళలు మిస్ అయిపోయినారు అన్నావు కదా, ఒక్కళ్ళైనా తీసుకొచ్చావా 9 నెలల్లో అని అడిగాను. నేరమా ఇది? పార్టీల మధ్యలో కావాలని చిచ్చు రేపుతున్నారు, కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికే మీరు ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఇలా అడిగితే నేరమా? ఒకవేళ అదే నేరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 కోట్లు అని అన్నారు కదా, వీళ్ళు ఏ జగన్ నువ్వు కేకలేశారు కదా. మరి అప్పుడు మేము తలుచుకుంటే మీరు ఉంటారా? వీధుల్లోకి రాగలరా? మేము అలా అనలేదే. మీ విమర్శకి గౌరవించామంటే భావస్వేచ్ఛకి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. మేము ఈరోజు మాట్లాడితే 50 కోట్లు అంటే మా మీద 20 పైన కేసులు కట్టారు. మీరు 1,00,000 కోట్లు అన్నందుకు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలి? మేమేమి వాళ్లలో ఇబ్బందులు తేవాలని మేము ప్రయత్నించట్లా. మీరు అడిగినట్టు కూటమిలో గొడవలు తేవాలని ప్రయత్నించట్లా. నిన్న జరిగిన సభలో ఆయన ఏం చెప్తున్నాడు? మా వల్లే వచ్చింది, ఇది మా బలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి. చంద్రబాబు నాయుడికి ఏం బలం లేదు, తెలుగుదేశం పార్టీకి ఏమీ బలం లేదు, మేమే సర్వస్వం, మేమే ఈ ప్రభుత్వాన్ని తెచ్చాం, మేమే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టామంటున్నారు. నేనెందుకు వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి? కూటమి మధ్య విభేదాలు రావడానికి మేమెందుకు ప్రయత్నించాలి? పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు, మాకేంటి అవసరం? చంద్రబాబు నాయుడు మీద ఎలా ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 ఇయర్స్ ముఖ్యమంత్రి, ఆయన ఆ పార్టీ అధికారంలోకి రావడానికి మేం కారణం, చంద్రబాబు నాయుడిని తెచ్చిందే మేమని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మేమేం విభేదాలు సృష్టించక్కర్లా, వాళ్ళే సృష్టించుకుంటున్నారు. వైసీపీ నేతలను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. వల్లభినేని వంశీ, అనిల్, ఆ తర్వాత పోసాని కృష్ణమురళి. దాని మీద మీరు ఇప్పటివరకు కమెంట్ చేయాలి, ఏం చెప్తారు? ఇవి అక్రమ అరెస్టులు, ఇది మంచిది కాదు. మీకు ప్రభుత్వం, మీరు అధికారంలోకి వచ్చింది ప్రజాసేవ చేయడానికి, మీరు సూపర్ 6 అమలు చేయడానికి, వాటిపైన దృష్టి పెట్టండి. ప్రభుత్వాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ నిలబెట్టుకోండి. అంతేకాని అరెస్టులు కాదు. అరెస్టులు చేయడానికి మిమ్మల్ని అధికారం వల్ల. ఒకవేళ ఇలాగే హింసించాలి, అరెస్టులు చేయాలి అనుకుంటే మా దగ్గర లిస్ట్ ఉంటుంది. మేము రేపు వస్తాం, కింద పడ్డాం, పైకి లేస్తాం, తర్వాత మీ ఇష్టం. అరెస్టులు చేస్తే మేము సిద్ధం. ఇంతవరకు ఎంతమందికి అయితే అరెస్టులు చేశారో, పోసాని గారు కానీ, వంశీ కానీ, ఇంకా ఎంతమందిని చేయాలనుకుంటున్నారో, నా పేరు కూడా పెట్టారు కదా, కేసులు పెట్టారు కదా. ఓకే, వీఆర్ రెడీ. హిట్ లిస్ట్ లో నెక్స్ట్ మీరే అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఎస్, రెడీ. హిట్ లిస్ట్లో పెట్టి అరెస్ట్ చేయాలంటే రెడీగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోలా. అంటే మీ బలం ఎవరు? నిజాయితీ. మా పార్టీకి ఉన్న నిజాయితీ మా బలం, ప్రజలే మా బలం. ఇంకెందుకని ఏం కావాలి? తెలంగాణలో కూడా మీకు భారీ మద్దతు ఉంది. ఒక పొలిటీషియన్ కూడా మీకు మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ఇక్కడ ఉన్న తెలంగాణ పొలిటీషియన్స్ ఎవరైనా మీకు సహకరిస్తున్నారా? తెలంగాణ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఇక్కడ అన్ని పార్టీలు మాకు ఒకటే, అందరి నేతలు మాకు ఒకటే. ఇక్కడ రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మాది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మా దైవం, మా సర్వస్వం, నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు.
ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. గత 2 రోజుల నుంచి కూడా మీరు అబ్స్కాండింగ్ ఉన్నారు, మీకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఏంటి అబ్స్కాండింగా? ఇక్కడ ఉన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, అబ్స్కాండ్ అవ్వాల్సిన అవసరమే ఉంది. నోటీసులు ఇచ్చారా? లేదు, నాకు ఇంతవరకు ఏ నోటీస్ రాలేదు, ఏ ఫోన్ కాల్ రాలేదు, ఎవరు నాకు చెప్పలేదు. నేను డీజీపీ గారికి లెటర్ పెట్టాను. నా మీద చాలా కంప్లైంట్స్ ఇస్తున్నట్టుగా నేను వింటున్నాను. అసలు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు, డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగాను. రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినంత వరకు సమాచారం రాలా. నేను అడిగా, నాకెవరు నోటీస్ ఇవ్వాల. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు? నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఇంతవరకు ఈ రాజకీయ జీవితంలో ప్రజలందరికీ సేవ చేశాం, చాలా కష్టపడ్డాం. గెలిచినా ఓడినా ప్రజలు నాకు ఎప్పుడు ఆశీర్వదించారు. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం కష్టపడతాను. తెలంగాణ ప్రజలు నాకు చూపించినటువంటి ఆదరణ, ఆ సహాయ సహకారాలతో వారి మధ్యకే వచ్చాను. వారి మధ్యలో వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించాలని ఇక్కడ అడుగుపెట్టాం. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రతి ఒక్క తెలుగువారు, నాకు పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళు అందరికీ నేను కోరుకుంటున్నాను, రాజకీయాల్లో ఎలా సహాయ సహకారాలు అందించారో ఈ వ్యాపార రంగంలో కూడా మీకు న్యాయం చేస్తాను, మీకు మేలు చేస్తాను. మీకు సరసమైన ధరలకి రీజనబుల్ ప్రైస్కే నా దగ్గర వచ్చేటట్టు ఏర్పాటు చేయిస్తానని, నాణ్యత నేను ప్రిడామినెన్స్గా తీసుకున్నాను. కాబట్టి అందరూ కూడా మా దగ్గరికి రండి, అందరం కలిసి చాలా అద్భుతంగా ఈ వ్యాపారం చేసేందుకు సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఫైనల్గా మీరు చెప్పండి, ఎందుకు ఓకులా సిల్క్స్కే ప్రధానంగా రావాలి? మార్కెట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయ్యే సిల్క్స్ చాలా ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, చాలా షోరూమ్స్ ఉన్నాయి, ఎందుకు మీ దగ్గరికే రావాలి? ఎందుకు మా దగ్గరికే రావాలంటే, మార్కెట్లో వీవర్స్ దగ్గర 10,000కి రెడీ అయిన శారీని మార్కెట్లో చాలా ప్రైస్కి అమ్ముతున్నారు. మీరు అన్ని షాప్స్కి వెళ్ళి కంపేర్ చేసుకోండి, మా షాప్కి వచ్చి చూడండి, మీకు ప్రైస్ తక్కువ అనుకుంటే శారీ తీసుకోండి. సో ఎందుకంటే నేను కస్టమర్కి వీవర్ ప్రైస్ డైరెక్ట్గా ఇస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ ఇంటరాక్షనే నాకు చాలా ఇంపార్టెంట్. బికాస్ మేము పొలిటికల్గా పీపుల్తో ఎక్కువగా మింగిల్ అయ్యే మేము పర్సన్స్ కాబట్టి నాకు ఎక్కువగా పీపుల్ హ్యాపీనెస్ ఇంపార్టెన్స్, నాకు వాళ్ళతో ఉండటం ఎక్కువ ఇష్టం కాబట్టి సో నేను ఎప్పుడు వీవర్స్ ప్రైస్ డైరెక్ట్గా కస్టమర్కి ఇద్దాం అనుకున్నాను. కస్టమర్సే మా బ్రాండ్ అంబాసిడర్స్ అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం బాగా స్టేటస్లు పెడుతున్నారు, దమ్ముంటే పట్టుకో అంటూ, షికావత్ డైలాగ్స్లు పెడుతుంటారు, దమ్ముంటే టికెట్ తెచ్చుకో అని. ఏంటి, ఎవరికి పెడుతున్నారు ఏంటి? ఇప్పుడు బిజినెస్లో ఇవన్నీ ఎందుకు, ఇంకో రోజు మనం పొలిటికల్గా చేసుకుందాం. కాదు, ఈరోజు మా ఓపెనింగ్ కదా, ఈరోజు బిజినెస్ కోసం మాట్లాడుకుందాం, పొలిటికల్గా ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఈ ఆన్సర్ ఒక్కటి చెప్పండి. అది ఎవరికి పెట్టినా వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి, సో అందరికీ తెలుసు. సో దాన్ని ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంకొక రోజు. శ్రీనివాస్ మీద కూడా చాలా వార్తలు వస్తున్నాయి, అరెస్ట్ అని చెప్తున్నారు, నోటీసులు ఇచ్చామంటున్నారు. అంటే మీరు కలిసి ఉంటున్నారు కాబట్టి మీకు ఏమైనా నోటీసులు రాలేని ఇప్పుడు చెప్తున్నారు, అరెస్ట్ అని వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? చూడమ్మా, మాకైతే ఇంతవరకు ఏ నోటీసులు రాలేదు. మేమేమి సంఘ విద్రోహ చర్యలు చేయలేదు, మేమేం భూ కబ్జాలు చేయలేదు, మేమేమి లంచాలు తీసుకోలేదు. ప్రశ్నించారంతే. ప్రశ్నించినందుకే మీరు అరెస్టులు చేసేసి కేసులు పెడతామంటే న్యాయస్థానాల ద్వారా పోరాడతాం, అంతేగాని భయపడేది లేదు. ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నిస్తే వాళ్ళు మా మీద కేసులు పెట్టాలి, కానీ ఎవరెవరో ఎక్కడెక్కడో కేసులు పెట్టి ఏదో అక్రమంగా వీళ్ళు కుట్రలు చేసి వీళ్ళు అరెస్ట్ చేయాలని చూస్తే ఇదేం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాము, ఎదుర్కొంటాం. ఇది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన మీద కాకుండా ఎక్కువగా అరెస్టుల మీద చూపిస్తున్నారు. ఇవి తగ్గించుకొని పరిపాలన చేస్తే ప్రజలందరికీ చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ద గ్రాండ్ ఓపెనింగ్ అండి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఇద్దరు మాట్లాడడం జరిగింది. దీని ప్రకారం కూడా మద్దతు ఇవ్వాలి, ప్రజల మద్దతు మాకు ఖచ్చితంగా కావాలి, ప్రశ్నించిన గొంతుని అణచివేయాలని చూస్తున్నారు, కానీ మేము ప్రజల పక్షానే ఉంటాం, పోరాడుతూ ఉంటాం అంటూ ఇద్దరు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.